ఎమ్మెల్యే ఏమంటాడు, నేను 10 కోట్ల నుంచి 25 కోట్లు ఖర్చు పెట్టాను. ఒక ఎమ్మెల్యే 5 కోట్లు పెడితే ఒక ఎమ్మెల్యే 10 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన 25 కోట్లు ఖర్చు పెట్టాడు. సగటున ఒక్కొక్క ఎమ్మెల్యే సెగ్మెంట్కి 25 కోట్లు ఖర్చు మినిమం అయింది. ఇందులో 5 కోట్లు పెట్టుకున్నాడు ఉన్నాడు, 15 కోట్లు పెట్టుకున్నాడు ఉన్నాడు, 20 కోట్లు పెట్టుకున్నాడు, 25 కోట్లు పెట్టుకున్నాడు. ఇందులో ఎమ్మెల్యే పెట్టగలిగిన అమౌంట్ పోను మిగతా అమౌంట్ ఎంపీ క్యాండిడేట్ పెట్టారు, లేకపోతే పార్టీ పెట్టింది. వైసీపీలో అయితే మాక్సిమం పార్టీ అధిష్టానం ఇచ్చింది, దాదాపు 50% దాకా పెట్టగలిగిన వాళ్ళు పెట్టగా మిగతా డబ్బులు. ఇక్కడ తెలుగుదేశంలో ఎంపీ క్యాండిడేట్లు ఖర్చు పెట్టారు ఎక్కువగా. అట్లా ఇప్పుడు కేసీఆర్ చిన్ని గొడవైనా, లేకపోతే ఇంకొకళ్ళదైనా పాప సీఎం రమేష్ గొడవైనా, ఇలా ఎన్న అయ్యే ఎంపీ క్యాండిడేట్లు డబ్బులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ ఎంపీ క్యాండిడేట్లు సేఫ్. ఇట్లాగే జరిగింది ఇక్కడ. ఇప్పుడు మరి అంత డబ్బులు ఖర్చు పెట్టాక 10-15 కోట్లు వాళ్ళు రికవరీ ఆశిస్తారు కదా. ఏడు నుంచి మామూలుగా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇదంతా రాజకీయ పార్టీల్లో సరే మామూలుగా జరిగేదే కాదా? దీన్ని ప్రత్యేకంగా ఇదివరకు ఇంత లేదండి, ఇప్పుడు పెరిగింది అది. ఇదివరకు ఎంత డబ్బులు ఎవరు పెట్టుకునేవాళ్ళు? కోట్లు, 3 కోట్లు. ఎంపీగా పోటీ చేసే వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళే, రాజ్యసభకి వెళ్లే వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళు అయితేనే ఎలిజిబిలిటీ. అంటే అది గత 20 ఏళ్ల నుంచి క్రమక్రమంగా మారుతా వచ్చి ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది, డిజాస్టర్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు నాకు బాగా గుర్తు, అతని పేరేంటి, కోట శ్రీనివాసరావు విజయవాడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు నేను దగ్గర నుండి డీగేబుల్ నుంచి నేను చేశాను అప్పుడు కవరేజ్. ఆయన ఎవరు, ఐలాపురం వెంకయ్య ఆయన మీద ప్రత్యేక